22 చూడండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సడుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టగా అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఎవరు మొదలుపెట్టాడు? వాళ్ళు చదువుకున్నారు. మేము బానిసత్వంలోనే ఉంటే బాగా ఉండేది, అక్కడ మాంసం తినేవాళ్ళము, మంచి ఆహారం తినేవాళ్ళము, మమ్మల్ని అరణ్యమానికి ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఈ అరణ్యంలో చంపటానిక మాకు నీళ్లు సరిగా లేవు, ఆహారం సరిగా లేదు, మాకు సరైన వసతులు లేవు, మేము బానిసత్వంలో అక్కడ కూడా మేము బాగానే ఉండేవాళ్ళని, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామని ఒక సేవకుడి మీద వాళ్ళు సనుక్కున్నారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళేటప్పుడు సనుక్కోకుండా ఉండరు. ఇప్పుడు దాకానా, ఇంత టైం దాకానా, ఇంత టైం దాకానమ్మా. మళ్ళీ తెల్లారి మేము పనికి వెళ్ళాలా, కాగితానికి వెళ్ళాలా, తెల్లగట్లేసి వంట చేసుకోవాలా, సనుకోరా? గమనించండి, అది ఆనాటి నుంచి కూడా సనుగుడనే ఆనాటి నుంచి కూడా ఉంది. అయితే ఆ చెట్టు ఒక చెట్టుని చూపించాడు అరణ్యంలో. ఆ చెట్టు కొమ్మ తెచ్చి ఆ నీళ్ళలో ఏమన్నాడు. ఆ చెట్టు యొక్క వృత్తాంతం ఏంటంటే, అరణ్యంలో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అరణ్యంలో ఎన్నికైనవి మంచివి 3 వృక్షాలు ఉన్నాయి. ఆ 3 వృక్షాల్లో యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత, కన్యమరియ గర్భాన్ని జన్మించిన తర్వాత ఒక చెట్టులో నుంచి కొంత కలపను తెచ్చి ఆయనకి ఉయ్యాల కాయించి ఆ ఉయ్యాల్లో వేసి ఊపారు. ఒక చెట్టు. ఈ చెట్టు అంటుంది మిగతా 2 చెట్లతో, నేను చూసావా ఎంత ధన్యవాదాలో, యేసుక్రీస్తు వారికి లోకరక్షకుడికి నన్ను ఉయ్యాలుగా కాయించి ఆయన నా మీద ఊపుతున్నాడు అని ఈ 2 చెట్లతో ఈమె గర్వంగా చెప్పుకుంటుంది. తర్వాత ఆయన పెద్దవాడయ్యాడు, యవ్వన కాలం వచ్చింది. అప్పుడు ఈ ఆయన వడ్రింగ్ వాణి ఇంట్లో పుట్టాడు కదా, వడ్రింగ్ పని చేయాలి కదా. 2వ చెట్టు నుంచి కొన్ని కర్రలు తెచ్చి యేసుక్రీస్తు వారు ఆ కర్రను చిత్రీ పట్టి ఒక వస్తువుగా మలుస్తూ ఉన్నాడు. ఈ బల్లలు, కుర్చీలు, అప్పుడు ప్లాస్టిక్ ఉండేవో లేవో తెలియదు కానీ మంచాలు ఇలాంటి తన తండ్రి చేసేటువంటి వృత్తిలో ఈయన కూడా సహాయపడి ఈయన కూడా వాటిని తయారు చేస్తూ మొదలుపెట్టాడు. అయితే ఈ చెట్టు ఏమో యేసుక్రీస్తు వారికి ఉయ్యాలైంది. ఈ 2వ చెట్టు ఏమో యేసుక్రీస్తు వారి చేతితో పట్టుకుని నన్ను ఒక రూపాన్ని చేస్తూ ఉన్నాడు. నన్ను చెక్కుతున్నాడు. ఆయన నన్ను చిత్రీపడుతున్నాడు. నాలో ఉన్నటువంటి ఆ సమస్తాన్ని ఆయన తీసివేసి నాలో నుంచి ఒక ఆకారాన్ని సృష్టిస్తున్నాడు. మంచంగా, కుర్చీగా, బల్లగా చేస్తున్నాడని ఈ 2వ చెట్టు కూడా ఈ ఉండా చెట్టులో చెప్తూ ఇక ఉండాలి ఒక చెట్టు. ఆ ఒక్క చెట్టు అఘోరంగా దుఃఖిస్తుంది. అయ్యా, ఒక చెట్టును చూస్తేనేమో నీకు ఉయ్యాలు గాయించుకున్నారు, ఒక చెట్టును చూస్తేనేమో ఆయన చేతితో పట్టుకుని ఒక వస్తువుగా మలుస్తూ ఉన్నాడు. అయితే నేను ఎందుకు పనికిరానా? నేను నీకు పనికిరానా? నన్ను
నువ్వు వాడుకోవా అని ఆ చెట్టు దుఃఖిస్తూ ఉంది. ఈ రెండు చెట్లునే గొప్పగా ఉన్నాయి. ఈ చెట్టు చూస్తే ఆ చెట్టు ఏముంటుందంటే, నిన్ను ఎందుకు పనికిరాని ఆయనగా చూశారు, మమ్మల్ని చూసావా, ఆయన ఉయ్యాల నా మీద ఊగాడు, నన్ను చేతితో పట్టుకుని చెక్కాడు అంటే ఈ చెట్టు ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. మనలో కూడా ఎందుకు పనికిరాని దానిగా నేను, అయ్యా నేను ఎందుకు పనికిరానా, నా ప్రార్థన నీకు అంగీకారం లేదా, నా ప్రార్థన ఆలకించవా, నా ప్రార్థనకి జవాబు లేదా, నా కన్నీరికి సమాధానం లేదా, నన్ను అందరూ అంటున్నారయ్యా, నన్ను ఎవరు కూడా ఎన్నిక లేదని అంటున్నారు, నన్ను ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు, ఎవరు కూడా నన్ను గౌరవించట్లేదని దుఃఖించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ చివరికి దేవుడు వారినే అయిపోయి ఈ యేసుక్రీస్తు వారు యవన కాలం నుంచి 300 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఆయన వచ్చినటువంటి అయిపోయింది. తండ్రి పంపించినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆయన మరణించాలి. తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారము రాజ్య సువార్త ప్రకటించాలి, అనేక మందిని మార్చాలి, అనేక మందిని బాగు చేయాలి, అనేక మందిని ఆయన సన్నిధికి ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలి. అయితే వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఆయనకి సిలువను చేయాలి. ఈ 3వ చెట్టుని తెచ్చి ఆయనకు సిలువ గాయించారు. సిలువ ఆయన భుజాల మీద పెట్టి మోస్తూ ఉంటే ఆ చెట్టు ఈ మిగతా 2 చెట్లతో నిన్ను చూడండి, ఆయన ఎన్నుకుని ఆయన భుజాల మీద నన్ను మోస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణము సకల పాపములకు పరిహారం కొరకు ఆయన ప్రాణత్యాగం చేయడానికి, ఆయన సిలువలో ఆ సిలువ రక్తం కాల్చడానికి నన్ను ఎన్నుకున్నాడు. ఆయన రక్తము నా మీద పడుతుంది, ఆయన రక్తము చేత నేను ప్రోక్షించబడ్డాను, ఆయన రక్తం చేత నేను పరిశుద్ధతగా మారాను అనేటువంటి చెట్టు 3వ చెట్టు. ఈ 2 చెట్లు కూడా ఆ చెట్లు ఎంతో గొప్పగా ఆయన ఉన్న 2 చెట్లతో కూడా చెప్పుడు ఉంది. హల్లెలూయా. చూడండి, ఎందుకు పనికిరాని, ఎందుకు పనికిరాని వాడని, నాలో ఏమీ లేదని, నా ప్రార్థనకు జవాబు లేదని, నన్ను ఎవరు లక్ష్య పెట్టలేదని, నన్ను ఎవరు అంగీకరించట్లేదని, నాతో ఎవరు కూడా సరిగా ఉండలేదని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకెవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించాలి, నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు అంగీకరించాలి. మనం చేసేది ఏంటంటే ప్రార్థన ఏం చేయాలి చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకని? హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో చూడండి, మనం గమనిస్తే ఆలోచన చేస్తే మన ప్రార్థన తప్పక దేవుడు ఏ ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించలేదా?
అన్న ప్రార్థన చేసే దేవుడు ఆలకించలేదా? హిజ్కియా ప్రార్థన చేసే దేవుడు ఆలకించలేదా? చూడండి, ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని, చూడండి ఒక మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. 18:20. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురు నేను వారి మధ్యన ఉందునని చెప్పారు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? ఆయన ఇద్దరు ముగ్గురు కూడి ఉంటేనే నేను వారి మధ్యన ఉంటానని అడుగుతున్నాను. మన మధ్యన ఉంటుందా? మన ప్రార్థన ఆలకించరా? యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 5:17 చూడండి ఒకసారి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాల వర్షము భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షం ఇచ్చాడు, భూమి తన ఫలం ఇచ్చాడు. మరి మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు? బిడ్డలు లేని వారికి బిడ్డలు కావాలి అని అడిగితే, మనందరం కలిసి అడిగితే ఎవడా? మరి మనందరం కూడా బిడ్డలు అయ్యే చదువుకున్నారు, వారు పాస్ అవ్వాలంటే దేవుడు పాస్ అయ్యడా? పిల్లలకు మంచి ఆరోగ్యం కావాలయ్యా, బలహీనంగా ఉన్నారు, షుగర్తో ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నారు, లివర్ ప్రాబ్లంతో ఉన్నారు, అనేక వ్యాధులు కలిగి ఉన్నారు గ్రామంలో, వారందరికీ రక్షణ కావాలయ్యా. మేము చేసేది ఆ పని, మేము వేడుకునేది వాళ్ళ కొరకేనయ్యా, ఈ కూటమి వాళ్ళ కొరకేనయ్యా అని మనం అడిగితే ఆయన స్వస్థపరచడా? మరి మనం అడగాలిగా. మనం చేసే పని అదే కదా, మనం దానికోసమే కదా ఈ పాటలన్నీ. ఇది కొట్టాలంటే దేనికి? గ్రామ రక్షణ కొరకు, గ్రామంలో తెలుసుకున్న వారు తెలుసుకోవడానికి, దేవుడి మార్గంలో నడవడానికి, దేవుడి యొక్క నామంలో వారు దేవుడు తెలుసుకుని రక్షణ పొందడానికి మనం చేసేది ఏంటంటే రక్షణ మార్గాన్ని వారికి ఎలా వాక్యం అనేది వారికి వినిపించాలి. దేవుడు ఇలాంటి వాడా, ఇలాంటి కార్యాలు చేస్తాడా, ఇలాంటి అద్భుతాలు చేస్తాడా, ఇలా మనిషిని ఇలా మార్చుకుంటాడా, అలాంటి దేవుడిని నేను కూడా. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు తన బిడ్డలకు వాక్యాన్ని బోధించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం తన బిడ్డలను తీసుకుని దేవుని సన్నిధికి తల్లిదండ్రులు కలిసి వెళ్తే ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు పతాక పడేగా ఈ రోజేగా పిల్లలు ఆడుకునేది అని ఆటలు వదిలేసేవాడుకో, వాడు ఏమవుతాడు? అల్లరి చేస్తాడు. అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో పాల్గొంటాడు. దేవుని భయం గమనించాలి. మనం చేసేది ఏంటంటే గ్రామ రక్షణ కొరకు చేస్తున్నాము, గ్రామక్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో, నా ఇంట్లో, మన ఇంట్లో, మనందరి ఇళ్లలో కూడా బలహీనతలు లేకుండా లేవు. ప్రతి ఇంటిలో బలహీనత ఉంది, ప్రతి ఇంటిలో సమస్య ఉంది, ప్రతి ఇంటిలో ఏదోగా. మరి అవన్నీ కూడా తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన. ఈ రోజు నుంచి సేవకులు కూడా నేను తెలియపరుస్తున్నాను, ఈ రోజు నుంచి 3 స్త్రీలు ప్రార్థన చేయాలి, 3 ప్రార్థన చేయాలి. ఉన్న స్థలాలన్నింటిలో కూడా పాటలు తగ్గించి ప్రార్థన ఎక్కువ చేసి దేవుని వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి. గమనించాలి, నేను చెప్పినని కాదు కానీ, ఎందుకంటే మీరు కూడా పద్దాక కష్టపడుతున్నారు కాబట్టి, మీ యొక్క బాధను కూడా తెలుసుకోవాలి కాబట్టి, మీలో వినేటువంటి శక్తి కోల్పోయేదాకా వద్దు అనేది నా యొక్క ఆశ. వినే శక్తి కోల్పోయింది అనుకోండి, మేము ఇక్కడ ఎంత మోగినా అబ్బా వదిలేయ్యా
అనే స్థితికి రాకుండా ఉండాలని సేవకులకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ రాత్రి కాలము ఈ మాటలన్నీ కూడా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏం చేస్తారు పైకి? హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని అయ్యగారికి ఇచ్చారు.